కంచగచ్చిబౌలి భూముల ఫోటో రీపోస్ట్ వ్యవహారంలో స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు ఇచ్చిరట. నేను ఫోటోలు పోస్ట్ చేశా, కేసులు పెట్టుకోండి అని కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి గారు గతంలో కూడా ఆ ఏఐకి సంబంధించిన ఫోటోలు ట్వీట్ చేసి మళ్ళీ ఆయన డిలీట్ చేసుకున్నారు. కిషన్ రెడ్డి అండ్ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా. ఇప్పుడు ఈమెదేంది స్మితా సబర్వాల్ది? ఇగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సృష్టించిన ఫోటోను ఎక్స్లో రీపోస్ట్ చేసినందుకు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిరట. కొందరు ఏఐని ఉపయోగించి కంచగచ్చిబౌలిలోని భూమిని చదును చేస్తున్నప్పుడు జింకలు నెమళ్ళు దీన స్థితిలో ఉన్నట్టుగా ఉన్న ఫోటోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అలా మార్చి 31వ తేదీన ఒక నెటిజన్ పోస్ట్ చేసిన ఫోటోను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. దాంతో ఆమెను 12న పోలీసులు నోటీసులు జారీ చేశారట. మరి ఆమె గవర్నమెంట్లోనే ఉండి పోస్ట్ చేసిందంటే ఆమె ఏందన్నట్టు బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టే కదా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళే కావాలిగా మీకు. నవీన్ మిట్టల్ని చేయలే, సీసీఎల్ఏ కమిషనర్గా కొనసాగిస్తలే, ఈమెను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేయి. బాగుంటుంది గవర్నమెంట్, ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ స్మితా సబర్వాల్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిందట. అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపైన రియాక్ట్. గతంలో వ్యక్తిగత కేసులకు 15 లక్షల ప్రభుత్వ నిధులు. ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ఇరకాటంలో సర్కార్. మరి ఇట్లాంటి వాళ్ళే కావాలి కదా రేవంత్ రెడ్డికి కూడా. నవీన్ మిట్టలు, స్మితా సబర్వాలు, ఇప్పుడు ఆయన జపాన్కి పోయిన ఆయనతో పాటు జయేష్ రంజను, ఈయనెవరు, ఈయన సందీప్ కుమార్ సుల్తానియా, శరత్, ఇట్లాంటి వాళ్ళే కావాలి కదా ఈయనకి. అమోయ్ కుమార్లు, ఇట్లాంటి వాళ్ళు అయితేనే బాగా మడత పెడతారు, పదవి పోయేలాగా చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళే కావాలి ఆయనకు కూడా. ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోని ట్వీట్ చేసిందట. ఆమె ప్రభుత్వంలో ఉన్న సోయిని అది కూడా మర్చిపోయిందా కావాలని ప్రభుత్వాన్ని ఇరికిద్దామని. మరి నిన్నే ఇరికించాలనుకుంటున్న వ్యక్తి ఇంకా ఆ పదవిలో ఎందుకు? లూప్ లైన్లో పడేయక ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా. ఆమె గవర్నమెంట్లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నది. ఆమె ఏఐతో పెట్టిన ఫోటోని రీట్వీట్ ఇప్పటికే గొడవ నడుస్తున్నది దాని మీద. మరి ఇది ఫోటో కరెక్టా కాదా అని కనీసమన్నా ఒక ఆలోచన చేయాలి కదా, సోయి ఉండాలి కదా. సో దీంతో నోటీసులు కూడా ఇచ్చి పడేసారు. ఎవరు? గచ్చిబౌలి పోలీసులు. ఆమె ఏడున్నది? గవర్నమెంట్లో ఉన్నది. ఇది గవర్నమెంట్కి సిగ్గుచేటు ఒక రకంగా చెప్పాలంటే. మీరే అంటున్నారు ఒకవైపున ఇది ఏఐ వీడియోలు వచ్చినాయి బయటికి, సమస్యను మొత్తం పక్కదారి పట్టించినని శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా చెప్తున్నారు కదా ఎవ్రీడే. మీ గవర్నమెంట్లో ఉన్న అధికారిని ఆమె అదే ఫోటోని ట్వీట్ చేస్తే ఇంకా దీనికి ఏముందిగా? తప్ప ఆమెదా ఇంకోటిదా కాదు, మీ తప్పు. ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషించడం మీ తప్పు.